యేసు రక్తమే లోక పాపాలను తొలగించిన క్రొత్త నిబంధన. ఇకపై పాప క్షమాపణ కోసం ఎటువంటి బలులు లేదా త్యాగాలు అవసరం లేదు. ఆయన రక్తం ఈ లోక పాపాలను తీసివేసింది. 1 పేతురు 1:19 అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా. యోహాను సువార్త 1:29 మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల అనెను. 2 కొరింథీ 5:21 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపంగా చేశాను. 1 తిమోతి 2:6 ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకును. దీని గూర్చిన సాక్ష్యము యుక్తకాలం అందు ఇయ్యబడును. 1 యోహాను 3:5 పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షము ఆయనని మీకు తెలియను. ఆయన యందు పాపం ఏమీ లేదు. పాత నిబంధనలు ఎద్దులు మరియు మేకల రక్తం 1 ఏడాది పాటు మాత్రమే పాపం కప్పివేసేది, కానీ పూర్తిగా తొలగించలేదు. ఇది పూర్తి అయింది. పాత నిబంధన ఇకపై కేవలం ఆయనపై నమ్మకం మరియు విశ్వాసం మాత్రమే పనిచేస్తుంది.